కీర్తన సంఖ్య 29. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహిమలను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దైవపుత్రులారా, సన్స్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు అటు మనుషులను గురించి ఉద్దేశించి చెప్పచ్చు, అలాగే దేవదూతల గురించి కూడా ఉద్దేశించి చెప్పచ్చు. కానీ బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే బహుశా కీర్తనకారుడు దేవదూతలకు పిలిపించాడేమో అని. అంచేత నేనేం చేశానంటే ఈ భాగానికి నీతిమంతుడును మరియు కృపామయుడైన ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించి ఆరాధించమని పరలోక దూతలకు పిలుపు ఇవ్వబడింది. నేను ఆలోచిస్తూ ఉంటే ఎందుకు కీర్తనకారుడు పరలోకంలో ఉండే దేవదూతలను ఆరాధించమంటున్నాడు అంటే బహుశా కీర్తనకారుడు వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. తర్వాత భాగం 3 నుంచి 9 వరకు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుములే గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఈ భాగాన్ని చూస్తుంటే దేవుడు ఏదో కోపంగా ఉన్నట్టుగా అనిపించింది. అందుకనే 3వ వచనంలో ఉరుము వలె గర్జించుచున్నాడు అని అన్నాడు. నిజమే, ఇది దేవుడు మాట్లాడినప్పుడు అది ఉరుము వలె వినపడింది అని ప్రకటన గ్రంథంలో అపోకలిప్టిక్ లిటరేచర్లో మనం చూడగలం. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే 5వ వచనంలో దేవదారు వృక్షములను విరుస్తాడు, దేవదారు వృక్షములు మొక్కలుగా విరుస్తాడు అని రాయబడింది. బహుశా కొంచెం దేవుడు తన ఉగ్రత చూపించినటువంటి పిక్చర్ ఇక్కడ కనపడుతున్నట్టుగా నాకు అనిపించింది. బహుశా జలముల మీద వినపడుతుందని ఎందుకన్నాడు, మహాజలముల మీద వినపడుతుందని ఎందుకన్నాడు అంటే తుఫాను గురించి మాట్లాడుతున్నాడా? నాకేమనిపించిందంటే అన్ని తుఫానులు ఉరుములు దేవుని తీర్పుకు సాదృశ్యము అని అనడానికి కుదరదు. కానీ ఖచ్చితంగా మానవులు చేసిన పాపం విషయమే దేవుడు కోపంగా ఉంటాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకని ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే అన్ని తుఫానులు మరియు ఉరుములు నీతిమంతుడైన దేవుని తీర్పుకు సాదృశ్యము కానప్పటికీ మనుషుల పాపం కారణంగా అవి ఖచ్చితంగా దేవుని తీర్పును సూచిస్తున్నాయి. దేవుని ఉగ్రతను శాంతింపజేయడానికై దైవ మానవుడైన యేసుక్రీస్తు శిలువపై గొర్రెపిల్లగా తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన కృప ద్వారా రక్షణ మనకందరికీ అందుబాటులో వచ్చింది. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే ఈ 3 నుండి 9 వరకు చూస్తున్నప్పుడు చివరి దాకా ఎక్కడ దాకా వచ్చింది? 9వ వచనం 2వ భాగం, ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నది. ఎక్కడి నుంచి మొదలెట్టాడు? సముద్రం మీద యెహోవా స్వరం గురించి మాట్లాడాడు. అలా వృక్షములు విరుస్తాడు అంటే అరణ్యాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆ తర్వాత గంతులు వేయినట్టుగా చేస్తాడు. ఆ తర్వాత యెహోవా స్వరము అగ్నిజ్వాలతో పోల్చబడింది, అరణ్యాన్ని కదిలిస్తాడు అని రాయబడింది. పైగా లెబనాన్ ఏమో ఉత్తరం ఉంటుంది, కాదేశ్ ఏమో దక్షిణాన ఉంటుంది. అంటే దేవుని ఉగ్రత ఎక్కడ చల్లారినట్టుగా అనిపిస్తుంది అంటే దేవుని ఆలయానికి రాగానే చల్లారినట్టుగా అనిపిస్తుంది. అంచేత నేను ఎలా భావించానంటే దేవుని ఉగ్రత పాపులమైన మన మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మన పక్షంగా దైవమానవుడైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన విమోచన కార్యాన్ని సంపూర్ణం చేసినప్పుడు దేవునికి ఉగ్రతను చల్లార్చి శాంతింపజేశాడు. అంచేత ఆయన కృప మనకందరికీ దొరికింది. అందుకని ఆ తర్వాత భాగంలో కూడా మనం చూడగలము 10-11 వచనాల్లో యెహోవా ప్రళయముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు,
యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ కీర్తన చాలా సార్లు చదివాను గానీ, నాకు ఈ తలంపు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆయన ఆలయంలో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావం అని చెప్తుందని 9వ వచనం చివరి భాగంలో అంటాడు. 11వ వచనం చివరి భాగంలో తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. అది ఎట్లా సాధ్యమైంది? దేవుని ఉగ్రతను ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే భరించగలడు. కారణం ఆయన దేవుడు, అదే సమయంలో మానవుడు. దేవుని యొక్క నీతి న్యాయాన్ని బట్టి పాపులమైన మన మీద పడవలసిన దేవుని యొక్క తీర్పు, ఉగ్రత, దేవుడు మనల్ని ప్రేమించి మనకు బదులుగా తను తానే సిలువలో ఒక బలియాగంగా అర్పించుకున్న కారణం చేత, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన కారణం చేత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ సమాధానము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు అని నాకు అర్థమైంది. అందుకనే కీర్తనకు నేను పెట్టిన పేరేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువపై గొప్ప వెలను చెల్లించి అత్యంత పరిశుద్ధుడైన దేవుని ఉగ్రతను శాంతింపజేశారు. ఆ ప్రభువును విశ్వసించిన వారు నిత్య జీవము మరియు సమాధానమును పొందుకుంటారు. యెహోవా స్వరము, యెహోవా వాక్యము, దేవుని వాక్యము. వాక్యము అని అన్నప్పుడు మనం 3 విధాలుగా చూడాలి. ఒకటి, పలుకబడిన దేవుని వాక్యము. ఆదికాండం 1వ అధ్యాయంలో దాని వివరణ మనం చూడగలం. ఎంత ప్రభావం కలది, ఎంత శక్తివంతమైనది, ఆ మాట చేత ఎలా సర్వసృష్టిని సృష్టించాడో మనకు అర్థమవుతుంది. రెండవది, అదే మాట చేత సర్వసృష్టిని ఆయన నిర్వహిస్తున్నాడు కూడా. ఆ దేవుని యొక్క పలుకబడిన మాట, అది మొదటిది. రెండవది, వ్రాయబడిన మాట, అదే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మూడవది, ఆ వాక్యము వ్యక్తిగా, శరీరధారిగా మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా కనపడ్డాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ దేవుని యొక్క వాక్యం ఎంత ప్రభావం కలది అనేది ఈ కీర్తన చాలా అద్భుతంగా మనకు తెలియజెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకందరికీ తోడైండునుగాక. ఆమెన్.